మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక దళిత మహిళ ఎదగడం హర్షణీయమన్నారు. ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యలపై ప్రశ్నించే విధంగా ఉండాలే తప్ప శవ రాజకీయాలు చేయకూడదు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ పురోగతికి 15,000 కోట్ల కేటాయించామన్నారు. మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది చనిపోతే వెంటనే కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తక్షణమే స్పందించి వారికి భరోసా ఇస్తుంటే దాన్ని కూడా కొన్ని రాజకీయ పార్టీ ముసుగులో ఉన్న యూనియన్ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. రిటైర్డ్ అయిన కార్మిక సంఘ నాయకులకు స్టీల్ ప్లాంట్ తో సంబంధం ఏమిటి అన్నారు. నమస్కారం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉండాలి, ఉందాగా ఉండాలి. కానీ ఈ మధ్యన మరి గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. ఇప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరుమణులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే అందంగా తయారవమనే చెప్తాం మనం. ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా, తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అది అందులో ఒక దళిత మహిళ. ఈరోజు మనం రిజర్వేషన్లు కల్పిస్తున్న దళితులు రావాలి, దళిత మహిళలు రావాలి, రాజకీయంలోకి రావాలి, రాణించాలి, సమాజం స్థాపన చేయాలి అంటే అన్ని వర్గాల వారికి కూడా మన అవకాశం కల్పించాలి. ప్రముఖంగా మహిళలకే మంచి పాత్ర రాజకీయంలో ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే, ఇలాగ వచ్చినటువంటి మహిళల పైన వాళ్ళు తయారు వేషధారణ మీద విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ కోపం ఉందనుకోండి, విధానపరమైనటువంటి ఆలోచన మీద చేయండి. పోనీ మీ వెహికల్ వాడుకున్నారని చెప్పారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీకు ఉన్నాయంటున్నారు, ఓకే, మంచిదే. కానీ మహిళ అందం పైన, మహిళ తయారయ్యే విధానం పైన, తను మేకప్ వేసుకుంటుందనే మాటల మీద చాలా బాధ కలిగించినటువంటి విషయాలు ఇవి. ఇది ఎవరైనా సరే ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉందా ఇందులో? మనకు చేతనైతే మనం ప్రతి విమర్శ ఉండాలి. ఆ విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. వాళ్ళ వేషధారణ మీద కించపరచడానికి ఎవరికి కూడా హక్కు లేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. మీకేమైనా అసభ్యకరంగా ఉన్నారా? మీకు అసభ్యకరంగా బట్టలు వేసుకున్నారా? వాటి మీద ఒక మాట మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ నిండుగా తను ఎప్పుడు కూడా చీర కట్టుకుంటుంది, నిండుగా తన బొట్టు పెట్టుకుంటుంది. వస్తే ఆ మేకప్ మీద, వాటి మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది సభ్య సమాజం ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా సరే మీరు ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలు ఉపసంహరించుకోవాలి. లేకపోతే రేపు మహిళా
లోకం ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిదీ రాజకీయం చేయడమే ప్రతిపక్షానికి